ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ వీడియో అయితే ఓన్లీ సింగిల్ ఫోటోతో చేశాను. 3D టైప్లో అయితే ఉంటుంది. మనకు సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. చూపిస్తాను, చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లాస్ట్కి చూసి చేసుకోండి. డీటెయిల్గా చెప్పేస్తాను. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, ఓన్లీ సింగిల్ ఫోటోనే ఉంటుంది. ఓకేనా, మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, నేను ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను. మీరు ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకోటి వీడియో చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, XML వాళ్ళకి XML ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ ఒకవేళ ప్రాబ్లం వస్తే అక్కడ డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో అయితే పెడతాను, హౌ ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని. ఆ వీడియో అయితే చూసిన తర్వాత యూజ్ అయితే చేసుకోండి, లేకపోతే XML యూజ్ చేయండి. మీకు ఫాంట్ సాంగ్ అవన్నీ అక్కడ ఉంటుంది. కావాల్సింది డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది. ఓకేనా, ఇక్కడ కెమెరా అయితే యాడ్ చేసి పెట్టాను అనమాట. కెమెరా యాడ్ చేస్తే ఇలాగే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఫాంట్ అయితే డౌన్లోడింగ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కింద టెక్స్ట్ అయితే ఉంటుంది కదా, టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు రోబోట్ రెగ్యులర్ అని వస్తుంది. ఒకవేళ ఫాంట్ రాకపోతే రోబోట్ రెగ్యులర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఇచ్చా కదా, ఇక్కడ ఇలా టిక్ మార్క్ అయితే ఇచ్చేసిన తర్వాత కింద మీకు ఇంపోర్ట్ ఫాంట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు డౌన్లోడింగ్ చేసుకున్న ఫాంట్ అయితే, అంటే మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ చేసుకుంటారు కదా, డౌన్లోడింగ్ చేసుకున్న ఫాంట్ అయితే మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీసెంట్ ఆప్షన్లో పెట్టుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. నేను డౌన్లోడ్ అయితే చేయలేదు, మీరు చేసుకుంటే ఇక్కడ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తు పెట్టుకుని ఆ ఫాంట్ పైన ట్యాప్ చేసుకుంటే మీకు ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఒక నిమిషం, ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ యాడ్ అయిపోతే ఒకవేళ ఇక్కడ రాకపోతే పైన సర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ అయితే సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఫోటో అయితే ఒకటే ఫోటో కావాలి, కానీ ఆ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అంటే యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడింగ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఏమైనా వేరే యాప్ ఉంటే దాంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనా, బాగానే వస్తుంది. ఇలాగైతే వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది, బాక్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఓకేనా, ఇలా కెమెరా రొటేట్ అవన్నీ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే మనం మొత్తం రీప్లేస్ పెట్టుకోవాలి. ఒకటే ఫోటో ఉంటుంది కదా, ఇలా నేను ఎగ్జాంపుల్గా వేరే ఫొటోస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేను ఫోటో పైన ట్యాప్ చేసుకుంటాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను కొన్ని వేరే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. అంటే ఇక్కడ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేస్తే ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే ఫోటో వచ్చేసింది కదా. మళ్ళీ మనం ఇప్పుడు రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పైన ఉంటుంది. ఫోటో పైన ట్యాప్ చేసుకుని మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా అదే ఫోటో యాడ్ చేసుకోవాలి. అదే ఫోటో యాడ్ చేసుకుంటే చూడండి మనకు ఎంత బాగా అయితే వచ్చేసింది కదా, ఇలాగైతే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగైతే ట్రై చేయండి, బాగా వస్తుంది. ఓకేనా, ఇంతే ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ అయితే ఏం ఉండదు, ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.